మమల్తాదారుగా పనిచేస్తున్న శంకర్రావు క్షీరసాగర్ సాయి దర్శనం కోసం షిరిడీ వచ్చాడు. శ్రీ సాయి అతన్ని దక్షిణ అడిగినప్పుడు తన దగ్గరున్న పైకమంతా తీసి సాయికి సమర్పించాడు. అతన్ను బసకు తిరిగి రాగానే ఎవరో అడిగారు, మరి నీ తిరుగు ప్రయాణం ఖర్చులకు ఏం చేస్తావని. బాబానే ఇస్తారులే అని శంకర్రావు జవాబిచ్చాడు. అదే రోజు సాయంత్రం రహతా పోస్ట్ మాస్టరు తన అతిథిగా వచ్చిన ఒక మిత్రునికి తోడుగా షిరిడీ వచ్చాడు. కొన్నేళ్ల క్రితం ఆ అతిథిగా వచ్చిన వ్యక్తికి శంకర్రావు 20 రూపాయలు చేబదులుగా ఇచ్చాడట. శంకర్రావు ఏమీ అడక్కముందే ఆ వ్యక్తి తాను తీసుకున్న పైకాన్ని శంకర్రావుకు తిరిగి చెల్లించాడు. శంకర్రావు ఖర్చులన్నిటికీ ఆ పైకం చక్కగా సరిపోయింది.